హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇండియాలో చాలా మందికి కొంచెం ఫ్యామిలీస్ అనేవి పెద్దదిగా ఉంటాయి. సో దానివల్ల 7 సీటర్ వెహికల్స్కి వెళ్దామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ అప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రైజ్. సో ప్రైజ్ అనేది ఆల్మోస్ట్ మనం ఒక 12 lakhs 14 lakhs 15 lakhs అలా పెట్టాల్సి ఉంటుంది. బట్ ఆ బడ్జెట్ మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మనకి నిసాన్ గ్రావేట్ అనే ఒక వెహికల్ని అయితే మన ముందుకు తీసుకొచ్చింది. కేవలం 5.65 lakhs ఎక్స్-షోరూమ్ ప్రైజెస్తో ఒక 7 సీటర్ వెహికల్ని అయితే మన ముందుకు తీసుకొచ్చేసింది. కాకపోతే మనం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకి రెనాల్ట్ నుంచి ట్రైబర్ అనే వెహికల్ ఏదైతే ఉందో దానికి ఒక ఫేస్ లిఫ్ట్ వెహికల్గానే మనం ఈ నిసాన్ గ్రావేట్ని అయితే చూడాల్సి ఉంటుంది. కాకపోతే నిసాన్ యొక్క టచ్ అనేది వీళ్ళు దాంట్లో యాడ్ చేశారు. సో నిసాన్ టచ్ని యాడ్ చేసి కొంచెం ఫీచర్స్ కూడా యాడ్ చేసి ఇప్పుడు మన ముందుకైతే స్టైలిష్గా తీసుకొచ్చేసారనమాట. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఇవాళ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ వీడియో ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు నచ్చింది అనిపించినా సరే వీడియోని లైక్ చేసి కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక మనం ఇక్కడ కీ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సేమ్ ఇంజిన్ మనకు కనిపిస్తుంది. 1 లీటర్ 3 cylinder న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ మనకి పెట్రోల్ ఇంజిన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. 72 PS పవర్తో ఆఫర్ చేస్తున్నారు. టార్క్ వచ్చేటప్పటికి 96 Nm టార్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి గొప్ప ఫిగర్స్ కానప్పటికీ ఎవరైతే బడ్జెట్ లవర్స్ ఉంటారో సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నాకు ఎక్కువ మంది ఫ్యామిలీ ఉన్నారు, నాకు బడ్జెట్లోనే ఒక వెహికల్ కావాలని ఎవరైతే అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళ కోసం, ఎవరైతే నాకు పవర్ ఎక్కువ కావాలి, నాకు టార్క్ ఎక్కువ కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ కాదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం అని చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే సో మీరు అఫోర్డ్ చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు 7 సీటర్ని, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని సో ఇండియాలో మనకి నిసాన్ అయితే ఈ గ్రావేట్ని లాంచ్ చేసిందని చెప్పాలి. ఇక ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పటికి మనకి 5 స్పీడ్ మాన్యువల్ 5 స్పీడ్ AMTతో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక మైలేజ్ విషయానికి వస్తే సో వీళ్ళు చెప్తున్నది వచ్చేటప్పటికి ఏదైతే మనకి మాన్యువల్ ఉందో ఇది వచ్చేటప్పటికి 19.3 kilometers అయితే చెప్తున్నారు. అలాగే AMT వచ్చేటప్పటికి 19.6 kilometers అయితే చెప్తున్నారు. బట్ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మీకు ఆన్ అండ్ యావరేజ్గా కనుక చూసుకున్నట్లయితే ఒక 10 నుంచి 12 సిటీ డ్రైవింగ్ కండిషన్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీరు హైవే మీద వెళ్తున్నారు అనుకోండి అప్పుడు మీకు ఒక 14 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. మాక్సిమం అంత ఫిగర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయగలం, ఎందుకంటే 7 సీటర్ వెహికల్ కాబట్టి ఆబ్వియస్లీ. ఇక మనం సీటింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం చెప్పుకున్నట్లుగానే ఇది మనకి 7 సీటర్తో వస్తుంది. మాడ్యులర్ లేఅవుట్ అయితే రావడం జరుగుతుంది. అంటే మీకు రిమూవబుల్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా థర్డ్ రోలో మనకి రిమూవబుల్ సీట్స్ అయితే ఉంటాయి. మీరు ఆ థర్డ్ రోని రిమూవ్ అయితే చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు కావాలంటే ఉంచుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు ఈ థర్డ్ రోని ఉంచుకుంటారో మీకు బూట్ స్పేస్ అనేది తగ్గిపోతుంటుంది. ఎప్పుడైతే మీరు రిమూవ్ చేస్తారో బూట్ స్పేస్ అనేది ఎక్కువ అయితే వస్తుంది. సో ఇక మనం గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి మనకి కొంచెం తక్కువ ఆఫర్ చేశారు. 182 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేశారు. బట్ ఇండియన్ రోడ్స్కి ఇది సరిపోతుంది, అంతకుమించి అయితే పెద్దగా అవసరం లేదు. సో డే టు డే లైఫ్లో మీరు జనరల్గా యూజ్ చేసుకోవడానికి ఇది పక్కా మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంట్రడక్టరీ ప్రైజెస్ కింద వీళ్ళు 5.65 lakhs ఎక్స్-షోరూమ్ ప్రైజెస్తో దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక దీని టాప్ కనుక చూసుకున్నట్లయితే 8.93 lakhs అయితే ఉంటుంది. అంటే ఏదైతే మనకి 8.93 lakhs ఉందో ఇది మనకి ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి ఆన్ అండ్ యావరేజ్గా మీకు ఒక 10.5 lakh వరకు ఆన్ రోడ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ ప్రైజెస్లో మీకు అటు ఇటుగా కొంచెం చేంజ్ అయితే ఉండొచ్చు, మరి పెద్ద చేంజ్ అయితే ఉండదు. ఇక మెయిన్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గ్రావేట్లో మనకి ట్రైబర్లా రీబ్యాడ్జింగ్ మాత్రమే చేయలేదు, కొంచెం ప్రీమియం టచ్ అయితే యాడ్ చేశారు. ఇంకా చెప్పాలి అనుకుంటే మనము డిజైన్లో మనకి కొంచెం కనిపిస్తూ ఉందన్నమాట ఆ టచ్ అనేది. నిసాన్ సిగ్నేచర్లో వచ్చేటప్పటికి V మోషన్ గ్రిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొత్త LED DRLs కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు రీడిజైన్ చేసిన మనకి హెడ్ ల్యాంప్స్ కూడా మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది నాకు బాగానే అనిపించింది ఫ్రంట్ లుక్ పరంగా. అంటే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏదైతే బడ్జెట్ పెడుతున్నామో ఆ బడ్జెట్ గురించే మాట్లాడుకోవాలి, అంతకుమించి మనము బిహైండ్ ద బడ్జెట్ అయితే మాట్లాడకూడదు. సో ఓన్లీ బడ్జెట్ మనం ఏదైతే పెడుతున్నామో దానికి న్యాయం చేస్తుందా అన్నదే మాట్లాడుకోవాలి, కానీ ఓవరాల్గా దీని లుక్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని సింపుల్గా అయితే చెప్పలేం. కాకపోతే మనం ఎంత బడ్జెట్ పెట్టగలుగుతున్నాం ఆ బడ్జెట్కి ఇది మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుందా లేదా అనేది మనం ఇక్కడైతే చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం డిజైన్ పరంగా కానీ హెడ్ ల్యాంప్స్ పరంగా కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. రీడిజైన్ చేసిన హెడ్ ల్యాంప్స్ అన్ని కూడా మనకి దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. మనం సేఫ్టీ విషయానికి వస్తే అన్ని వేరియంట్లో కూడా మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గానే వస్తాయి. ఇది మనకి తెలిసిన విషయం, మీరు ఏ వెహికల్ తీసుకున్నా సరే ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా అయితే వస్తాయన్నమాట. అదే మనము ట్రైబర్తో కనుక చూసుకున్నట్లయితే ట్రైబర్లో మనకి ఇది ఒక మైనస్గా అయితే మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనకి ఇది ఒక పెద్ద ప్లస్గా అయితే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అప్పట్లో మనకి ఈ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్గా లేదు కాబట్టి ఇప్పుడు మనకి స్టాండర్డ్గా ఉంది కాబట్టి సో ఇది మనకు ఒక ప్లస్గా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక మనం ఇంటీరియర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 8 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది. మరి ఏదో హడావిడి చేయడము అట్లాంటివి ఏం చేయలేదు. అంటే ఎలాగో మనము బడ్జెట్ అనేది కట్ చేయాలి కాబట్టి సో బడ్జెట్ కట్ చేసే విధంగా వీళ్ళు 8 inches మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే
తీసుకొచ్చారు. అంతేకాదు మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, అలాగే మీకు యాపిల్ కార్ప్లే ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ బడ్జెట్లో మనకు ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఇకపోతే మనము మాడ్యులారిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ట్రైబర్లు అలాగే ఇందులో కూడా మనము ఏదైతే థర్డ్ రో ఉందో ఈ థర్డ్ రోని అయితే ఫోల్డ్ అయితే చేసేయచ్చు అనమాట. అంటే కంప్లీట్ ఫోల్డ్ కూడా కాదు, రిమూవ్ చేసేయచ్చు. మనం ఒకవేళ పూర్తిగా దాన్ని రిమూవ్ చేసామంటే అప్పుడు మనకి 625 లీటర్స్ హ్యూజ్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు నార్మల్ వెహికల్స్లో కనుక చూసుకున్నట్లయితే మీకు అంత హ్యూజ్ బూట్ స్పేస్ అయితే దేంట్లో కూడా ఆఫర్ చేయరు. ఇది మనకి లార్జ్ అని చెప్పుకోవాలి, భారీ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అంటే మీరు థర్డ్ రో తీసేస్తేనే, ఒకవేళ మీరు ఆ థర్డ్ రో ఉంచితే మాత్రం మీకు పెద్ద బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేయట్లేదు, ఇక నార్మల్గానే ఉంటుంది. ఇక మనము ఈ ట్రైబర్ కానీ అలాగే మనకి గ్రావైట్ కానీ ఈ రెండింటి మధ్య చిన్న కంపారిజన్ కనుక చూసుకున్నట్లయితే లుక్ ఫీల్ వచ్చేటప్పటికి మనకి ట్రైబర్ కంటే కూడా గ్రావైట్ ఏదైతే ఉందో ఇది కొంచెం మనకి కొంచెం షార్ప్గా అనిపిస్తూ ఉంటుంది, కొంచెం మోడర్న్ లుక్లో అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా బయట నుంచి మనం వెహికల్ చూస్తున్నప్పుడు మాత్రం కొంచెం ఆడ్ ఫీలింగ్ ఉంటుంది కానీ, బట్ ఓవరాల్గా మనకి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉందో అది కానీ అలై వీల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కొంచెం అగ్రెసివ్గా అనిపిస్తున్నాయి కంపేర్ టు మనము ఏదైతే ట్రైబర్ ఉందో ట్రైబర్తో కంపేర్ చేస్తాయి. ఇక మనం సేఫ్టీ ఫోకస్ విషయానికి వస్తే నిసాన్లో మనకి సేఫ్టీ ప్రయారిటీ కొంచెం ఎక్కువగానే ఇచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గానే వస్తున్నాయి. టీపీఎంఎస్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు, అదే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే కొంచెం ఇది హై ఎండ్కి వచ్చేటప్పటికి అక్కడైతే ఆఫర్ చేస్తూ ఉన్నారు అనమాట. నెక్స్ట్ మనకి ప్రైజింగ్ విషయానికి వస్తే ట్రైబర్ వచ్చేటప్పటికి మనకి బేస్ మోడల్ 5.76 lakhs వరకు మనకి ఎక్స్షోరూమ్ ప్రైజెస్ అయితే అవుతుంది. అదే మనం గ్రావైట్ కనుక చూసుకున్నట్లయితే కొంచెం మనకి అగ్రెసివ్ ప్రైసింగ్ అనే చెప్పాలి, పెద్ద తేడా అయితే ఉండదు. 5.65 lakhs ఇది మనకి బేస్ వేరియంట్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఓవరాల్గా దీన్ని కనుక చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే టాప్ ఎండ్ వేరియంట్ తీసుకోవాలనుకుంటారో సో ఆ టాప్ ఎండ్ వేరియంట్ ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి మీకు 10.5 lakhs 10.6 lakhs వరకు అయితే పడుతుంది ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి. మీకు అదే ప్రైస్కి ఈ మారుతి సుజుకి నుంచి ఎర్టిగా బేస్ వేరియంట్ అయితే వస్తుంది. అక్కడ మీకు ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. వెహికల్ డైమెన్షన్స్ మారిపోతాయి, వెహికల్ యొక్క లుక్ మారిపోతుంది, ఇంటీరియర్ మారిపోతుంది, లోపల స్పేస్ మారిపోతుంది, అన్నిటికంటే మెయిన్ కొంచెం ఫ్రీగా ఉంటుంది కంపేర్ టు దీంతో కంపేర్ చేస్తే. సో అందుకని మీరు ఎవరైతే టాప్ ఎండ్ వేరియంట్కి వెళ్ళాలనుకుంటున్నాడో అక్కడ నాకు బేస్ అయినా పర్లేదు, నాకు కొంచెం ఆ టెక్ ఫీచర్స్ అవన్నీ మిస్ అయినా పర్లేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు అక్కడ ఈ ఏదైతే ఎర్టిగా ఉందో ఎర్టిగా అనేది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. లేదు నేను దీంట్లో బేస్ వేరియంట్ తీసుకుంటా అంటే నాకు మనీ అనేది చాలా తక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీనికైతే వెళ్ళొచ్చు. అప్రాక్సిమేట్లీ మీకు ఒక 6.7 lakhs 6.5 lakhs వరకు పడే అవకాశం అయితే ఉంది బేస్ వేరియంట్. అంటే నాకు ఆ బడ్జెట్లోనే నేను ఒక 7 seat వెహికల్ నాకు కావాలి అని అనుకుంటే మాత్రం దీనికైతే మీరు వెళ్ళొచ్చు. ఇక దీని రేటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రేటింగ్ అయితే ఇంతవరకు బయటకైతే రాలేదు, ఫ్యూచర్లో వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ అది కూడా మనం క్లియర్గా అయితే చెప్పలేం, వీళ్ళంత ప్రాధాన్యత అయితే ఇవ్వరు అనమాట వాటికి. బట్ ఓవరాల్గా మనకి టెక్నికల్ ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే బాగానే ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. ఇక లోపల ఇంటీరియర్ అవన్నీ కనుక చూసుకున్నట్లయితే కొంచెం సాఫ్ట్ హార్డ్ రెండు కూడా మనకి మిక్స్ చేసి అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఛార్జింగ్ సాకెట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రేర్ ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలై వీల్స్ డిజైన్ మారింది, ఫ్రంట్ గ్రిల్ మారింది. సో ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా మంచిగా అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో మీరు కనుక బడ్జెట్ సెగ్మెంట్లో చెప్పాలంటే మీకు ఒక 7 lakhs rupees లోపే నేను ఒక 7 seater బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే కళ్ళు మూసుకొని మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం మనకి ఇక్కడ బాగా పనికొచ్చే అంశం ఏంటంటే ఈ థర్డ్ రో ఏదైతే ఉందో దీన్ని మనం కంప్లీట్గా రిమూవ్ చేసి పక్కన పడేసేయచ్చు అనమాట. మనకు అవసరమైనప్పుడు పెట్టుకోవచ్చు, సో దట్ మనకి ఎక్కువ బూట్ స్పేస్ వస్తుంది కాబట్టి. సో ఈ ఇండియన్ ఫ్యామిలీస్కి ఇది ఒక పర్ఫెక్ట్ వెహికల్గా అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే టాప్ వేరియంట్ తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం దీన్ని అస్సలు కన్సిడర్ అయితే చేయొద్దు. ఎవరైతే టాప్ వేరియంట్ తీసుకుంటున్నారో వాళ్ళు బేస్ వేరియంట్ ఎర్టిగాకి అయితే వెళ్ళిపోండి, అక్కడ మీకు బేస్ వేరియంట్ వచ్చేస్తూ ఉంటుంది. అది మీకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అది టాప్ స్పీడ్గా కావచ్చు లేదా స్టెబిలిటీ పరంగా కావచ్చు, లోపల మనకి ఇంటీరియర్ కావచ్చు, లోపల స్పేస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు దీంతో కంపేర్ చేస్తే చాలా బెటర్గా అయితే ఉంటుంది ఎర్టిగాలో. ఈవెన్ మీకు మైలేజ్ పరంగా కూడా కొంచెం బెటర్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాంట్లో. ఇంకా ఈ వెహికల్ కనుక మీరు బుక్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ 5,000 members ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళకి కొన్ని యాడ్ ఆన్ బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళకి ఒక ప్రయారిటీ అయితే ఉంటుందన్నమాట. ఒక 5 years పాటు లేబర్ ఛార్జ్ లేకుండా వాళ్ళకి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఒకటైతే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో గైస్ ఇది ఈ వెహికల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. అయితే ఈ వెహికల్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ అండ్ క్లారిటీగా సో ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే రాయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఒక 7 seater వెహికల్ వస్తే మీరు కొనడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా దాన్ని చదువుతారు, వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you next video. Bye bye. జై హింద్.